గాంధీ హత్యకు నిరసనగా పాదయాత్ర. మహాత్మా గాంధీ హత్యకు నిరసనగా గాంధీ దేశం వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వాహకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ కళ్లకు గంతులు కట్టి పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా సోమవారం తన అనుచరులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను సబ్ కలెక్టర్కు అందించారు. ఈ సందర్భంగా నాగరాజన్ మాట్లాడుతూ 30/1/1948 తేదీన గాంధీజీను దారుణంగా హత్య చేశారని అన్నారు. అందుకోసం ప్రతి నెల 30వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య పటిష్టతకు అన్ని వర్గాల ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం? వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం? ఎటు చూసినా స్వార్థం. ప్రభుత్వ జాబులు అందరికి కావాలి, ప్రభుత్వంలో డాక్టర్గా ఉద్యోగం చేయాలి, కానీ వాళ్ళ పిల్లలకు మాత్రం ప్రైవేట్లో వచ్చేసి వైద్యం చేయించుకుంటారు. అప్పుడు ప్రభుత్వ వైద్య విధానం ఎలా ఉంటుంది? గర్భిణీ స్త్రీలకి ఏ విధంగా చూసినా అసలు రక్షణ లేదు. స్త్రీకి రక్షణ లేని స్వాతంత్రం అది స్వాతంత్రం కానే కాదు. అది గర్భిణీ స్త్రీకి రక్షణ ఏ విధంగానూ లేదు. కనుక పల్లెల్లో చూస్తే ఇంకా పరమ మోసంగా ఉంది. తెనాలి ఏం పాపం చేసిందో తెలియదా. స్త్రీగా పుట్టడం పాపమా శాపమా అన్నట్టుగా ఉంది వాళ్ళ పుట్టక. ఒక తల్లి ప్రసవ సమయంలో ప్రాణాలతో తిరిగి వస్తే మరు జన్మ. అలాంటి ఒక ఇది స్త్రీ అని చూడకుండా కూడా పాపం అనేది లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సరిలేదని అక్కడికి వెళ్తే వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు మంత్రసానిగా ఉండేవాళ్ళు ఆపరేషన్ లేకుండా ఎంతో చక్కగా వచ్చి ప్రసవాలు చూస్తున్నారు. అది దానిలో మా అమ్మగారు కూడా అలా చేస్తున్నారు. నాకు ఆ అనుభవం చిన్న వయసులో అమ్మగారితో చూసిన అనుభవం ఉంది. మా నాన్నగారు కూడా ఇంగ్లీష్ నేసి వస్తారు, మా అమ్మగారు కానుపు చూసి వస్తారు. మా వదిన గారికి అక్కయ్య గారికి అందరికీ చూస్తున్నారు, బయట వాళ్ళకి కూడా చూస్తున్నారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద చదువులంట, విదేశాలకు వెళ్తారంట, చదువుకుంటారంట, కొత్త స్కాన్లంట, టెక్నాలజీలంట. కానీ ఏందంట మొత్తం డబ్బులే కావాలంట వాళ్ళకి. అది లేకపోతే ఏది జరగదు. రౌడీ కత్తి పెట్టి బెదిరించి తీసుకుంటాడు. వీళ్ళు కత్తిని చూపించకుండా వీళ్ళు సెటస్కోపు తెల్లకోటును చూపించి తెల్లకోటు వేసుకున్న యమధర్మరాజులనే చెప్పుకోవాలి. ఆ విధంగా పిండేస్తున్నారు ప్రాణాలని. యమపాయసంతో యమధర్మరాజు వస్తాడు, వీళ్ళు సెటస్కోపుతో వస్తారు. ఇది వీళ్ళ స్కోప్. కనుక ఈ విధానం మారాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉచితాలు ఇవ్వడం గొప్ప కాదు. విద్యను ఇవ్వండి, వైద్యాన్ని ఇవ్వండి, ఉపాధిని ఇవ్వండి, చట్టరక్షణ ఇవ్వండి, ఇలాంటివి ఇవ్వండి. స్వార్థపు రాజకీయ నాయకుల చేత చిక్కి ప్రజాస్వామ్యం చిన్నాభిన్నం అయిపోతుంది. దీని నుంచి రక్షించుకోవడానికి మళ్ళీ మహాత్మా గాంధీ గారు పుట్టి రావాలంటే అయ్యే పని కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పుట్టి రావాలంటే అయ్యే పని కాదు. డాక్టర్ అంబేద్కర్ గారు పుట్టి రావాలంటే అయ్యే పని కాదు. పుట్టిన వాళ్ళు ఎవరో ఒకరు మారాలి. ఎవరు మారేటట్టు కనబడాలి. అందుకే చూశాను, ఎవరు ఏది చేయలేదని మనం బాధపడుతున్నాం, అది ఎందుకు మనం చేయకూడదనే ఉద్దేశంతో నేను గాంధీ నాలో అంబేద్కర్గా మారాను. కనుక అక్టోబర్ 2 చెన్నైలో మారాను 2021. ఇప్పటికి 2వ తారీఖు వస్తే 3 సంవత్సరాలు. ఢిల్లీ కానీ అన్నీ, గుజరాత్ కానీ అన్నీ, హైదరాబాద్ కానీ చెన్నై కానీ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాను. నా వల్ల అయినంత వరకు ప్రచారం చేస్తూనే ఉన్నాను. మద్యపానం సేవించడం చేస్తున్నాను, అన్ని విధాలుగా చేస్తున్నాను. ప్రతి 30వ తారీఖు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రోజుని ఒక ప్రజా సమస్యలు ముందు పెట్టి పోరాటం చేస్తున్నాను. సత్యాగ్రహ, నిరసన, నిరాహార దీక్షలని, పాదయాత్రలని, కళ్ళకి నల్ల రిబ్బన్తో గంతలు కట్టుకొని అలాగా తెనాలిలో ఫస్ట్ నేను చేస్తున్న పోరాటం బెస్ట్గా ఇది వచ్చేసి అవ్వాలి. తిరుపతి లడ్డు విషయం ఒక రాజకీయ పరంగానే స్వార్థపూరితమైనది. మరి దానికి ఏ ప్రాధాన్యత ఇచ్చిన మీడియాలు అంతకన్నా ప్రాధాన్యతని ఇవ్వాల్సిన అవసరం వచ్చేసి ఇక్కడ దీనికి ఉంది. లడ్డు లాంటి బిడ్డ పుట్టాలంటారు కదా, మరి ఆ లడ్డు కన్నా లడ్డు లాంటి బిడ్డ ఎలా ఉంటే బాగుంటుంది? మరి జన్మ అనేది ఆ స్త్రీకి, అది గుర్తించుకోండి. ప్రభుత్వ హాస్పిటల్, వైద్యశాలలు బాగా వచ్చేసి మంచి పరికరాలతో, ఆపరేషన్స్ లేకుండా సరైన వైద్య సదుపాయం కలిగించాలి వీఐపీ అంతస్తుతో. అలాంటివి గర్భిణీ స్త్రీలకు కూడా ఇవ్వకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది స్వతంత్ర భారతదేశం కాదు. కనుక ఆ మార్పుల కోసం నేను వినువీధులు అంటేటట్లుగా దేశమంతటా తిరుగుతూ ఉన్నాను. మీరు కూడా మీ సహకారాలు అందించాలి. సబ్ కలెక్టర్ గారిని చూశాను, వినతి పత్రాన్ని ఇచ్చాను, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. ఆ లేఖ సంబంధంగా ఇక్కడ ఇచ్చాను ఒక నకల్ని. అది అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అందజేయమని చెప్పాను.
ఆమె కూడా చేస్తానని చెప్పారు. కలెక్టర్ గారికి కూడా ఇది చేస్తానని చెప్పారు. ఆమె సాయశక్తులు చేస్తానని చెప్పారు. ఇది మీ లైఫ్‌లోనే చేసే ఒక గొప్ప ఇదిగా ఉండాలి అని చెప్పి కోరాను అమ్మగారి దగ్గర. ఆమె కూడా వచ్చేసి దానికి సహకరిస్తానన్నారు. మంచిగా వచ్చేసి వాళ్ళ కృషిని చేస్తానని మనకి మాటిచ్చారు. మరి మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నారు. ప్రతి దానిలో వచ్చేసి దేశంలో జరుగుతున్న అవన్నీ పోరాడుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కనుక ప్రతి బిడ్డ ఓ తల్లి కడుపులో నుంచే వచ్చామనేది గుర్తుంచుకొని ఆ నొప్పిని అర్థం చేసుకొని వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి కోరిక పెట్టాలి. రోడ్లు సరిగా లేదు. ఎమర్జెన్సీ ఇక్కడ లేని హాస్పిటల్ విజయవాడకు గుంటూరుకు వెళ్దామంటే 2 సైడ్ రోడ్లు సరిగా లేవు. ఎమర్జెన్సీగా వెళ్ళి కాపాడుకోవాలి. అవన్నీ మీరు మీడియా మూలంగా తెలియపరచాలని కోరుకుంటున్నాను. వందే మాతరం.